పేదల కోసం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం అవినీతి జలగలకు ఆసరాగా మారింది. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో 20 పంచాయతీలలో జరిగిన 17వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి కలువాయి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం అధికారులు సామాజిక తనిఖీ ప్రజావేదిక ఏర్పాటు చేశారు. మండలంలో 1279 వర్క్ ఐడీలకు గాను 1201 వర్క్ ఐడీలకు 9 కోట్లతో పనులు, 2,77 లక్షల రూపాయల మెటీరియల్ పనులు జరిగాయని నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగా భవానీ తెలిపారు. మండలంలో ఉపాధి పనుల అవినీతిని పంచాయతీల వారీగా పరిశీలిస్తే పెన్న బద్వేలు 19,392 రూపాయలు, బాలాజీరావుపేట 43,315 రూపాయలు, చీపినాపిలో 3,600 రూపాయలు, చినగోపువరం 161,756 రూపాయలు, చింతలపాళెం 184,153 రూపాయలు, చింతలాత్మకూరు 86,229, దాచూరు 47,722, కలువాయి 2,000, కనుపురుపల్లి 2,500, కేశమనేనిపల్లిలో రైతుకు 27,087, కుళ్ళూరులో 3,700, మాదనగారిపల్లి 400 రూపాయలు, నూకనపల్లి 1,502 రూపాయలు, పర్లకొండ 2,04,028, పెరంకొండ 4,500 రూపాయలు, తెలుగురాయపురం 25,398 రూపాయలు, తోపుగుంట 600, ఉయ్యాలపల్లి 1,83,653 రూపాయలు కలిపి మొత్తం 10 లక్షల ఉపాధిలో అవినీతి జరిగినట్లు పీడీ నిర్ధారించారు. ఉపాధి హామీలో జరిగిన అవకతవకలు సిబ్బంది నిర్లక్ష్య వైఖరే కారణమని పేర్కొన్నారు. మరల మండలంలో బాలాజీరావుపేట గ్రామంలో సింగిల్ జాబ్ కార్డు వ్యవహారంపై పీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి 6 జాబ్ కార్డులు ఎలా తయారు చేస్తారని సిబ్బందిని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు రికార్డులు నిర్వహించడం లేదని, టీఈ, ఈసీలు క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ జరగడం లేనట్లు గుర్తించామని ఆమె తెలిపారు. సామాజిక తనిఖీ ప్రజావేదిక నందు 20 పంచాయతీలలో జరిగిన అవకతవకలపై బహిరంగ సమావేశం జరుగుతూ ఉంటే కూటమి నాయకులతో పాటు ఉపాధి సిబ్బంది మినహా ప్రజలు రాకపోవడం గమనార్హం. కలువాయి మండలానికి సంబంధించి ఎస్ఆర్పీ నిర్వహించిన గ్రామ పంచాయతీలో మండలం సోషల్ ఆడిట్ అంతా కూడా కంప్లీట్ అయింది. దాంట్లో అబ్జెక్షన్స్ ని గ్రామ సభలో వెరిఫై చేయడం జరిగింది. ఆ గ్రామ సభలో వెరిఫికేషన్ తర్వాత ఈరోజు ఇక్కడ ఓపెన్ మార్క్ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ మండలంలో ఉన్న 20 పంచాయతీల్లో కూడా 11,90 లక్షలకు సంబంధించిన వాల్యూ ఆఫ్ మన్స్ వీళ్ళు ఆడిట్ చేయడం జరిగింది. దీంట్లో 9 కోట్లకు సంబంధించి యూటీ బేస్డ్ పేమెంట్, 2,80 లక్షలకు సంబంధించి మెటీరియల్ కాంపోనెంట్కి సంబంధించిన మన్స్ని వెరిఫై చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ప్రజెంట్ చేసిన అబ్జెక్షన్స్, ఇష్యూస్ పంచాయతీ వైజ్ వీళ్ళు ఇష్యూస్ని రెక్టిఫై చేసిన వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ని ఆధారంగా చేసుకుని 10 లక్షల వరకు కూడా రికవరీ విధించడం జరిగిందండి. ఒక పార్ట్ మాత్రం 27,000 చెట్లు పెట్టకుండా ఓన్లీ ఫిట్టింగ్ చేసి అందజేస్తాడు. చెట్లు పెట్టేదని అతనే రికవరీ విధించింది. వారం వద్ద కేశమనేనిపల్లి అది కూడా అతను పెట్టుకుంటే చెట్లు పెట్టుకుంటే రికవరీ క్రాప్ చేస్తాము. చెట్లు పెట్టకుండా ఉంటే నెక్స్ట్ ఒక మన రైనీ సీజన్లో అది కూడా రికవరీ చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే రికార్డ్స్ సోషల్ ఆడిట్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్స్ నిర్వహించాల్సిన రికార్డ్స్ అయితే సరిగా లేదు. వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా సరిగా లేదు. టీఏలు మెజర్మెంట్స్ తీసుకోవడంలో కూడా ఫెయిల్యూర్ అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి దీంట్లో రికవరీని బట్టి వీళ్ళకి ఇచ్చిన టీఏ వైజ్ వచ్చిన రికవరీని బట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.